friends, welcome back to Ram Chetan Vlogs. సో ఈరోజు మేము యాదగిరి గుట్టకి వెళ్ళాము. వెల్కమ్ బ్యాక్ టు ఏ న్యూ వీడియో. ఈవినింగ్ టైమింగ్ అనమాట. సో మేము ఇప్పుడు రింగ్ రోడ్ దగ్గర స్టార్ట్ అవుతున్నాము. ఇది వచ్చేసి స్టార్టింగ్ పాయింట్. టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 100 కిలోమీటర్స్ ఉందండి ఇక్కడ మా ఇంటి దగ్గర నుంచి యాదగిరి గుట్టకి. అండ్ టైం వచ్చేసి 1 hour 50 minutes పడుతుందన్నమాట. సో మేము ఈవినింగ్ స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ తెలిసిన వాళ్ళందరూ కూడా టెంపుల్ ఈవినింగ్ టైంలో చూస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి అన్నారు. సో మేము ఈవినింగ్ టైము స్టార్ట్ అయ్యాము. ఇలా 1 day ట్రిప్ కోసం మనం హైదరాబాద్ దగ్గరలో యాదగిరి గుట్టని ప్రిఫర్ చేయొచ్చండి. మనం 1 day హ్యాపీగా స్పెండ్ చేసి రావచ్చు. వీకెండ్స్ అయితే కొంచెం రష్ ఎక్కువ ఉంటుంది. అంటే సాటర్డే సండే కొంచెం రద్దీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే హైదరాబాద్కి దగ్గరగా ఉంది కాబట్టి రద్దీగా ఉంటుంది. సో అది చూసుకొని ప్లాన్ చేసుకోండి మీరు. ఇక్కడ వరంగల్ ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర మనం కింద దిగుతున్నాం. మనం ఎగ్జిట్ నెంబరు 9 దగ్గర దిగేసామండి. సో ఇప్పుడు మనం రింగ్ రోడ్డు నుంచి మనం వరంగల్ హైవేకి వెళ్ళాలి. సో ఇక్కడ టోల్ గేట్ అన్నమాట ఇది. సో ఇక్కడ ఆటోమేటిక్ ఫాస్ట్రాగ్ ద్వారా పేమెంట్ అయిపోయింది. సో ఇప్పుడు ఇక్కడ మనకి 2 ways ఉన్నాయి. ఒకటి లెఫ్ట్ రైట్ వెళ్తే హైదరాబాదు, లెఫ్ట్ వెళ్తే వరంగల్ హైవేకి. ఇప్పుడు మనం వరంగల్ హైవేకి వెళ్తున్నాము. అంటే నేషనల్ హైవే, అది కూడా 4 lane ఉంటుంది. నార్మల్గా అసలు రోడ్ అయితే చాలా బాగుందండి. యాదగిరి గుట్ట వరకు కూడా మొత్తం నేషనల్ హైవే మీదే వెళ్తాము. రోడ్డు పరంగా అయితే అసలు చాలా బాగుంది. మనము యాదగిరి గుట్ట దగ్గరలో కూడా రోడ్డు చాలా బాగుంది. మనం రింగ్ రోడ్డు క్రాస్ అయ్యాక ఈ హైవే మీద ఒక టోల్ గేట్ వస్తుందండి. ఇది ఫస్ట్ టోల్ గేట్ అనమాట. మనకు ఒక్క టోల్ గేటే ఉందన్నమాట. ఇన్ బిట్వీన్ హైదరాబాద్ రింగ్ రోడ్ దిగిన దగ్గర నుంచి యాదగిరి రోడ్ మధ్య ఒక టోల్ గేట్ ఉందన్నమాట. ఇది ఆ టోల్ గేట్. ఇప్పుడు మనం చూసేది అది భువనగిరి కోట అండి. సో అంటే ఎదురుగా ఉన్న కొండపైన ఉన్నదే కోట, భువనగిరి కోట. అది భువనగిరి ఫోర్ట్ అనమాట. ఇక్కడ నుంచి ఇంక మనకి యాదగిరి గుట్ట చాలా దగ్గరగా వచ్చేసాము. ఇప్పుడు ఇక్కడ యాదగిరి గుట్టకి మనము వరంగల్ హైవే నుంచి కట్ అవుతున్నాము. లెఫ్ట్ సైడ్ రోడ్డు ఉంటుంది. మనం ఇక్కడ టర్న్ కావాలన్నమాట. సో ఇప్పుడు నేను కిందికి వచ్చేసాను ఆల్రెడీ హైవే నుంచి. సో నార్మల్గా ఇక్కడ నుంచి ఒక 4-5 kilometers ఉంటుందండి. ఇదే అనమాట ఎంట్రన్స్. ఇది కూడా రోడ్డు చాలా బాగా డెవలప్ చేశారండి. ఇది కూడా 4-way లైన్తో లైటింగ్ పెట్టేసి చాలా బాగా అనిపించింది ఈవినింగ్ టైము. సో మేము చెప్పాను కదా ఈవినింగ్ బయలుదేరామని.
మేము దగ్గర అంటే యాదగిరిగుట్ట దగ్గర రీచ్ అయ్యేసరికి నైట్ అయిపోయిందనమాట. అసలు లైటింగ్స్లో ఎంత బాగుందో. ఈవినింగ్ టైం కదా, వీకెండ్స్ వచ్చిన వాళ్ళు చూడండి ఇక్కడ ఈ విధంగా సైడ్ కాపుకొని టిఫిన్స్ చేస్తూ ఉన్నారు. ఇలాంటి కార్లన్నీ అవేనమాట. సో చాలా బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు మాత్రం టెంపుల్ చూడటానికి చాలా బాగుంది. ఇక్కడ నుంచి ఒక 4-5 కిలోమీటర్స్ అదిగోండి ఎదురుగా మనకి కనిపిస్తుంది కదా కొండ, అదే యాదగిరిగుట్ట. నరసింహస్వామి కొలువైనటువంటి స్థలం అది, ఇదేనండి టెంపుల్. సో మేము ఇక్కడ ఇప్పుడు కార్ పార్క్ చేసేసాము. ఇక్కడే పార్క్ చేసేసాము అనమాట. అంటే కొండ కిందే పార్క్ చేసాము. యాక్చువల్లీ మనం కొండ పైన కూడా పార్క్ చేయొచ్చు, బట్ 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు ఇక్కడ నుంచి. సో మనం ఇక్కడ కార్ పార్క్ చేసేసి మనకి ఇక్కడ నుంచి ఫ్రీ బస్సులు ఉంటాయి కొండ పైకి వెళ్ళటానికి. మనం ఆ ఫ్రీ బస్సులో వెళ్తాం అనమాట. ఇక్కడ పార్క్ చేస్తే 50 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు పార్కింగ్కి. ఇది ఫ్రీ బస్ వచ్చిందండి. ఫ్రీ బస్ ఎక్కేసి మనం పైకి వెళ్తున్నాము. సో కొండపైకి వెళ్తున్నాం. వచ్చేసామండి కొండపైకి. సో జస్ట్ ఎంత ఒక 10 మినిట్స్లో రీచ్ అయిపోతాము. అదిగో హేమిక అమ్మ అందరూ పిల్లలు దిగేస్తున్నారు. టెంపుల్ వాళ్ళే బస్సు రన్ చేస్తున్నారు అనమాట. మేము ఇంక అక్కడి నుంచి వెంటనే ఫ్రీ దర్శనం ఉందంటే లోపలికి వెళ్ళిపోయాము. మేము వెంటనే పైకి వెళ్ళేసి దేవుడు దర్శనం చేసుకున్నామండి. మొబైల్ ఫోన్ అయితే ఎలో లేదు, కిందే పెట్టేసి వెళ్ళాలా. దర్శనం అంతా అయిపోయాక మళ్ళీ మొబైల్ ఫోన్ తీసుకొని పైకి వచ్చాము వేరే దారి నుంచి. ఇంకొకటి అండి, అక్కడ కోతులు అయితే చాలా ఉన్నాయి, చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఇప్పుడు టెంపుల్ వ్యూస్ చూడండి. మొత్తం కూడా టెంపుల్ లైటింగ్స్లో ఎలా ఉంటుందో చూడండి, మీకు మొత్తం కూడా చూపిస్తాను. మనము దర్శనం అయిపోయాక ఈ ద్వారం నుంచే బయటకు వస్తాము అండి. సో ఇక్కడికే వచ్చేసాము. ఇక్కడ పిల్లల్ని కూర్చోబెట్టేసి నేను కిందికి వెళ్ళి మొబైల్ తీసుకొని వచ్చాను అనమాట. ఇదే ద్వారం మనం బయటకు వస్తాం దర్శనం చేసుకొని. సో చుట్టూరు చాలా వరకు కవర్ చేశాను మీకు చూపించడానికి. అసలు టెంపుల్ చూడండి, లైట్స్ అసలు ఎంత మెరుస్తూ ఉందో. కన్స్ట్రక్షన్ చాలా బాగా చేశారు. టెంపుల్ మాత్రం బాగా డెవలప్ చేశారు. ఆడ కూర్చో తింటున్నారు. మనం ఇటు నుంచే అంటే కింద నుంచి మనం దర్శనం చేసుకోవడానికి వస్తే ఇదే క్యూ అండి. ఈ క్యూలోనే మనం వచ్చేసి మనం దర్శనానికి వెళ్తామన్నమాట. సో ఇలా మొత్తం కూడా తిరుగుతూ రావాలా. ఇవన్నీ కూడా ఇది ఏరియా, ఇది టెంపుల్, మెయిన్ టెంపుల్. అక్కడికి వచ్చేసి మనం లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. చూడండి అక్కడ హేమిక వాళ్ళమ్మ అందరూ కూడా కూర్చున్నారు. సో ఇక్కడ మేము కొంచెంసేపు టైం స్పెండ్ చేసామండి.
పిల్లలు కూడా అక్కడ ఆడుకున్నారు. చాలా ప్రశాంతంగా ఉంది టెంపుల్ మాత్రం. అవకాశం ఉంటే మాత్రం ఈవినింగ్ టైము అంటే దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మీరు పగలు ఎలా ఉంటుంది గుడి అండ్ రాత్రిపూట ఎలా ఉంటుంది అనేది కూడా రెండు మీరు చూడవచ్చు అనమాట. గుడి అయితే చాలా బాగుందండి. అది మీకు ఫస్ట్లో చెప్పాను కదా కోతులు ఎక్కువగా ఉన్నాయని. చూడండి ఆడ చిన్న కోతి అంత పెద్ద ఎట్లా భయపెడుతుందో. చాలా జాగ్రత్తగా ఉండాలండి, ఏమున్నా కానీ లాక్కొని వెళ్ళిపోతాయి. ఇక మేము రిటర్న్ బయలుదేరామండి. సో ఆల్మోస్ట్ అలా అంతా దర్శనం అయిపోయిన తర్వాత ఒక 2 hours దాకా అక్కడే స్పెండ్ చేసాము. కొద్దిసేపు కూర్చున్నాము అక్కడ చాలాసేపు, అన్ని చుట్టూరు కూడా కూర్చుంటూ చూసుకుంటూ వచ్చాము. ఇక అయిపోయిందిలే అని చెప్పేసి ఇక పిల్లలు ఇంటికి వెళ్ళిపోదాం అంటే స్టార్ట్ అయ్యామన్నమాట. అయితే ఇదే అనమాట కిందికి వచ్చే దారి ఇదండి. సో ఇప్పుడు ఇక్కడ మనము ప్రసాదాలు ఇక్కడే మనము తీసుకుంటాం అనమాట. ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ మీకు వాళ్ళు వస్తున్నారు కదా బయటికి, అదే అక్కడ ప్రసాద విక్రయ కేంద్రం అనమాట. మనం ఇక్కడి నుంచి పర్చేజ్ చేసుకోవాలి ప్రసాదాలు. ఇక్కడ అన్నీ ఉన్నాయి. అంటే మేము వచ్చేసి లడ్డు ఉంది, పులిహోర ఉంది, అవి తీసుకున్నాము. తీసుకొని బయలుదేరేసి కిందికి వస్తూ ఉన్నాము. ఇది కిందికి వచ్చే విజువల్స్ అనమాట. సో ఇక్కడ వచ్చేసి ఇక్కడ శివుడి గుడి ఉంటుంది. ఆ గుడి కూడా మీరు దర్శనం చేసుకోవచ్చు, బట్ మేము చూడలేదు. ఒకసారి కొండపై నుంచి చూస్తే యాదగిరి గుట్ట చూడండి ఎలా కనిపిస్తుందో. ఇక అలాగే వస్తూ ఉంటే మనము ఏదన్నా పిల్లలకి బొమ్మలు ఆడుకునే బొమ్మలన్నీ కూడా షాపింగ్ ఇక్కడ చేయొచ్చు. కిందకి వచ్చే కొద్దీ ఇవన్నీ ఉంటాయి. ఏమికి అడుగుతుంది తనకు కావాలని. సో ఇక్కడ వెళ్ళేసి పిల్లలు మనం పర్చేజ్ చేసి వచ్చేసాము. సో టోటల్ కిందికి వచ్చినాక ఇవి వచ్చేసి గెస్ట్ హౌజెస్ అనమాట. ఉండటానికి ఉండే గెస్ట్ హౌజెస్. అవకాశం కూడా ఉంది ఉండటానికి ఇక్కడ. ఇక పిల్లలు టాటూ వేసుకుంటామంటే ఇస్తున్నాము అది. అన్నం తినేదానికి వద్దు, అక్కడే పైన ఈ పాప కొంట చిన్నదే. ఏది చెరి చూయించు. అరవయా ఎందుకు? అది 20. ఇదేనండి కార్ పార్కింగ్. మీకు ఇందాకలు చెప్పాను కదా పైన కార్ పార్కింగ్ ఇక్కడ. అంటే మనం పైకి కొండకు వస్తే ఇక్కడే పార్క్ చేస్తాము. దీనికి 500 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో ఇప్పుడు ఇదంతా కూడా బస్ స్టాండ్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా కూడా బస్ స్టాండ్. అక్కడ బస్సెస్ ఆగినాయి చూడండి. సో దాని ఆపోజిట్లోనే కార్లు. అంటే పార్కింగ్ ఏరియా అయితే పైన కొద్దిగా ఉంది, అందుకే డిమాండ్ ఉంది కాబట్టి 500 పెట్టారు. సో మనం కింద పెట్టుకొని వస్తేనే బాగుంటుందని కార్ అయితే కింద పెట్టుకొని రాండి. సో ఫ్రీ బస్సెస్ ఉన్నాయి, హాయిగా ఇక్కడికి వచ్చేసేసి రావచ్చు. సో మేము బస్సు ఎక్కేసాము, ఇంకా కిందికి వెళ్ళిపోతున్నాము. బస్సు స్టార్ట్ అయిందండి. ఇప్పుడు పైనుంచి కొండపై నుంచి చూస్తే వ్యూస్ అదనమాట. ఊరు అలా కనిపిస్తుంది. అనుకునే లోపే జస్ట్ ఎంత 5 to 10 minutesలో కిందికి వచ్చేసాము. అన్ని కార్లు వెళ్ళిపోయి మా ఒక్క కారు ఉంది అది అక్కడ. సో వచ్చేసాం కిందికి. ఇంకా మేము కూడా కారు తీసేసుకొని ఇంకా ఇంటికి బయలుదేరామన్నమాట. అందరూ ఎక్కుతున్నారు. ఇంకా బయలుదేరేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఇటే ఎక్కువ ఉన్నాయి. పార్కింగ్ స్థలం చేశారు. బస్సెస్ ఇక్కడ నుంచి ఉంటాయి. అసలు కార్లు చూడు ఎన్ని ఉండేవి. దీనికి ఏడు నుంచే కావాలా మనం పోతానే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు. ఇక్కడ దగ్గరలో సురేంద్రపురి అని కూడా ఉందండి. మేబీ మనం పగులు వస్తే చూడొచ్చు అనుకుంటా. ఇక్కడ చూడటానికి ఇక్కడ కూడా బాగున్నాయి. అలాగే ఈ సురేంద్రపూర్లో ఒక హోటల్ కూడా ఉంది.
మేము లోపలికి వెళ్ళాము, కారులోనే వెళ్ళాము కానీ అంటే మేబీ రాత్రి కావటం వల్ల అంతగా చూడటానికి ఏమీ కనపడలేదు. బట్ చూడండి అసలు ఆ ఎదురుగా ఉన్నది ఆంజనేయ స్వామి విగ్రహం అండి. చాలా పెద్దగా ఉంది, చూడటానికి కూడా చాలా బాగుంది. సో మేము అక్కడ దాకా వెళ్ళేసి ఆ స్వామి దగ్గర నుంచి చూసి అంటే ఒకసారి క్యాప్చర్ చేసేసి అక్కడి నుంచి తిరిగేసి రిటర్న్ వచ్చాము. చూడండి ఆంజనేయ స్వామి ఎంత పెద్దగా ఉందో, అభయ ఆంజనేయ స్వామి. జై శ్రీరామ్. సో ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అయ్యాము, మేము ఇంకా లోపలికి వెళ్ళలేదు. సో లెఫ్ట్ సైడ్ ఇది చూడండి శివుడు గుడి అనమాట, అది చూసుకొని ఇంక వచ్చేసాము. ఇది మళ్ళీ టోల్ గేట్ దగ్గరకు వచ్చేసాము అనమాట. సో ఇక రిటర్న్ వచ్చేస్తున్నాము. ఫైనల్గా రింగ్ రోడ్ ఎక్కేసామండి. సో టోటల్ యాదగిరిగుట్ట దర్శనం కంప్లీట్ చేసేసుకొని ఇక మేము ఇంటికి రిటర్న్ అయిపోయాము మొత్తానికి. సో ఇప్పుడు ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర ఎక్కాము. మేము వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 4 దగ్గర దిగాలి. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నానండి. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేయగలరని చెప్పి కోరుతున్నాను. సో దట్ మరింత మందికి రీచ్ అవుతుంది. అలాగే మీరు గనక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ముందు ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్.